'సత్య' సినిమా. 'సత్య' సినిమా ఎలాంటిది అంటే, ఇది 'జెడి చక్రవర్తి' ఆల్రెడీ ఆయన తెలుగులో హీరోగా ఉన్నాడు. తెలుగులో చాలా కొన్ని కొన్ని కూల్‌గా తీస్తున్నాడనమాట. ఒక నార్మల్ హీరోలాగా మూవీస్ తీస్తున్నాడు. అలాంటి 'జెడి చక్రవర్తిని' పెట్టి ఒక వైలెంట్ స్టోరీ అనమాట. ఒక వైలెంట్ యాహ్! స్టోరీలో 'జెడి చక్రవర్తి' హీరో, 'ఊర్మిళ' హీరోయిన్. 'ఊర్మిళ' గారు 'ఆర్‌జీవి' గారి సినిమాలో కొన్నిట్లో యాక్ట్ చేశారు. సో, అందులో తీశారు. తీసినప్పుడేంటంటే, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెయిన్‌గా ఇందులోను హీరోయిన్ ఎంట్రీ. యాహ్! 'ఊర్మిళ' ఎంట్రీ యెస్. అనమాట. యెస్. సో, ఈ సీనంట బయట జరిగిన దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తీసిందంట. అది కూడా ఏంటంటే నీకు చెప్తాను చూడు ఒకసారి. ఒకసారి మన ఆహ్, ఒకానొక టైంలోని 'ఆర్‌జీవి' గారు, 'శ్రీదేవి' గారిని కలవడానికెళ్లారంట ఇంటికి. ఇంటికెళ్ళినప్పుడు అనుకోకుండా పవర్ కట్. కంప్లీట్‌గా చీకటి. చీకటైతే 'శ్రీదేవి' గారు కూర్చొని మాట్లాడుతున్నారంట. వాయిస్ వినపడుతుంది గానీ ఫేస్ కనిపించట్లేదు. కనిపించకపోతే ఈయన మామూలుగానే 'శ్రీదేవి' గారంటే ఇంక ఈయన 'శ్రీదేవి' గారికి భక్తుడు. ఆవిడ అందానికి, ఆవిడ పెర్ఫార్మన్స్‌కి అన్నిటికి కూడా ఇంకసలు. భక్తుడు. ఎలా అంటే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక ఆయన కుదిరినప్పుడల్లా. చివరికి 'శ్రీదేవి' గారి పెళ్లి గురించి కూడా మాట్లాడేంత పరమ భక్తుడని ఓకే. చెప్పుకోవచ్చనమాట. హ్మ్. సో, అయితే ఆ చీకట్లో ఆవిడ మాట్లాడుతుంటే అనుకోకుండా లైట్ ల్యాంప్ తీసుకొస్తున్నప్పుడు ఆ వెలుతురులో 'శ్రీదేవి' గారి ఫేస్ కనిపించిందంట. ఓహ్! అదే నైస్. సీన్‌ని ఇక్కడ 'సత్య' సినిమాలో కాపీ చేసి హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లాగా ప్లాన్ చేశారనమాట.